హాయ్ హలో వెల్కమ్ టు పండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం. ఈరోజు గులాబ్ జామ్ని హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో అయితే చూద్దాము. మనం బెల్లంతో చేస్తున్నామండి. ఇక్కడ ముందుగా అయితే ఒక కప్పు గులాబ్ జామ్ పిండిని అయితే తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ కానీ పాలు కానీ వేసుకోవచ్చండి. అది మీ ఇష్టం, ఏం వేసుకున్నా పర్వాలేదు. ఇలా గట్టి ముద్దలాగా మనం చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ఒక అరగంట దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం ఈ పిండికి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ వేయాలండి ముందు. ఇలా వేసుకోండి, మీకు సింపుల్గా చెప్తాను. ఇలా ఒక కప్పు బెల్లం తీసుకున్నారు కదా, ఒక కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. మళ్ళీ మనకి ఏమైనా స్వీట్నెస్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక, స్వీట్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొక అరకప్పు వేసుకోవచ్చండి. స్వీట్ తక్కువ తిన్న వాళ్ళు అయితే స్వీటు వద్దు, మాదిరిగా కావాలి అంటే వాళ్ళు ఒక కప్పు వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ 1 కప్పున్నర బెల్లాన్ని అయితే తీసుకున్నాను. 2 కప్పులు వాటర్ అయితే తీసుకున్నానండి నేను. ఇలా 2 కప్పులు వాటరు అలాగే 1.5 బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. ఇది మనకి లైట్గా ఇలా పొంగొస్తే సరిపోతుందండి. ఇందులోకి మనం ఇలాచీ దంచి వేసుకోవాలండి. ఇలాచీ మీ ఇష్టమండి, అంటే ఫ్లేవర్ బాగుంటుందండి వేసుకోవడంతో. ఇలా వేసిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. పాకం అయితే రావాల్సిన అవసరం లేదు, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి గులాబ్ జాము. ఇప్పుడు మనం ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అదైతే మనం చిన్ని ఉండల కింద చేసేసుకోవాలి. ఇలా చేసుకుని శాంపుల్గా కొద్దిగా వేసుకుని చూడాలి నూనె కాగిందో లేదో అనేది. మనకి కాగింది కాబట్టి మనము అన్నీ 1 by 1 వేసుకొని బాగా నూనెలో అనేది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. ఇలా వేగించుకోవడంతో మనకి లోపల దాకా వేగి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా మనం బాగా వేగించేసుకోవాలి. ఇలా వేగించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. చూసండి, మనకి కలర్ చూడండి ఎంత బాగా వచ్చినాయో పర్ఫెక్ట్గా. చూడండి, ఇప్పుడైతే చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది కదా మనకి. చూడండి ఎంత కలర్ఫుల్గా. మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా ఉత్తి తినడం అనేది? నాకైతే చాలా ఇష్టము. ఉత్తి అనేది నేను కొన్ని తీసుకుని పక్కన పెట్టుకుంటానండి, తర్వాత తింటానండి. చాలా బాగుంటాయి. మీలో ఎంతమంది ఉత్తి తీసుకొని తింటారో కామెంట్ చేయండి మరి. అలాగే ఇలా తీసేసుకుని మనం ముందుగా బెల్లం పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వేడి మీద వేయడంతో మనకి గులాబ్ జామ్ అనేది మనకి పర్ఫెక్ట్గా అందులోకి అనేది జ్యూసీగా ఉంటాయండి. చూసారా మరి ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా ఉన్నాయో, నోరు ఊరిస్తున్నాయి కదా చూస్తుంటేనే. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.